ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి జి. మహేష్ ఆసిఫాబాద్ నుంచి అందిస్తున్న జిల్లా నివేదిక. జిల్లాలోని వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అనారోగ్యంతో మరణించిన శైలజ కుటుంబానికి న్యాయం చేయాలని వివిధ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాలతో శైలజ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు 5 ఎకరాల భూమి, 5 లక్షల రూపాయల నగదు ఐటీడీఏ నుంచి అందజేశారు. జిల్లాలో అటవీ ప్రాంతం పరిధిలోని గ్రామాల్లో పెద్ద పులుల సంచారం పెరగడం, 2 రైతు కూలీలపై దాడి చేయడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. శాశ్వత ప్రాతిపదికన ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నారు. పులి దాడిలో ఒక మహిళ మృతి చెందింది. రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్ డోబ్రియల్, వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ ఎలూసింగ్ జిల్లాలోని పులుల సంచార ప్రాంతమైన కాగజ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ కారిడార్ అభివృద్ధి చేపట్టడానికి ఉన్న వనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎకో టూరిజం అభివృద్ధితో పాటు కారిడార్ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఆ ప్రాంతంలో అటవీ విస్తీర్ణం పెరగడంతో పాటు కారిడార్ అభివృద్ధికి నిధులు కూడా అధికంగా రానున్నాయి. బాధిత కుటుంబానికి అటవీశాఖ తరఫున 10 లక్షల రూపాయలు అందజేశారు. సైన్స్పై అవగాహన కలిగే విధంగా విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంచడానికి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్లో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు 378 ప్రదర్శనలు తీసుకువచ్చారు. ఇందులో 29 ప్రదర్శనలు రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యాయి. 2 రోజుల పాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగిన జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రారంభించారు. జిల్లాలో అధికంగా అటవీ ప్రాంతం ఉండడంతో ఇతర జిల్లాలతో పోలిస్తే వర్షపాతం, వేసవితాపం, చలి తీవ్రత ఎక్కువగానే ఉంటాయి. కానీ ప్రస్తుత సంవత్సరం రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కాగా జిల్లా ప్రజలు చలి తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ పాఠశాలల పనివేళలను మార్చగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల అధికారులు హాస్టల్లో ఉండే విద్యార్థులకు దుప్పట్లు అందజేశారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో పంచాయతీ నుంచి మొదలుకుని మండల జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలను ఘనంగా నిర్వహించారు. మండలాల్లో పోటీలను ఆయా మండల స్థాయి అధికారులు ప్రారంభించే జిల్లా కేంద్రంలో మండల స్థాయి అధికారులు ప్రారంభించగా జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి పోటీలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా యువజన క్రీడల అధికారిణి రమాదేవితో కలిసి ప్రారంభించారు. మొత్తం 27 క్రీడలకు పోటీలు నిర్వహించగా దాదాపు 2000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడలతో 3 రోజుల పాటు జిల్లా కేంద్రంలో పండగ వాతావరణం నెలకొంది. జిల్లాలో విద్యా సామర్థ్యాలు పరీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ సాధన సర్వే పరీక్ష 3, 6, 9 తరగతుల విద్యార్థులకు నిర్వహించగా జిల్లాలోని 662 పాఠశాలల్లో మొత్తం 4492 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి కోసం 81 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలో ఉత్తమ సామర్థ్యాలు ప్రదర్శిస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు నిధులు పెరగనున్నాయి. అధికారులు మొదటి నుంచి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశారు. సీసీఐ ద్వారా అధికారులు పత్తి పంటను కొనుగోలు చేస్తున్నారు. అధికారులు ప్రస్తుత సంవత్సరం 10 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయడానికి నిర్ణయించగా ఇప్పటి వరకు 70% లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇంకా నెల రోజుల పాటు పత్తి కొనుగోలు జరుగుతుంది. రానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో జిల్లాలో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా అధికారులు నిర్దేశించుకున్నారు. జిల్లాలో 16 జూనియర్ కళాశాలలు ఉండగా వీటిలో 11 ప్రభుత్వ కళాశాలలు కాగా 5 ప్రైవేట్ కళాశాలలు. ప్రథమ సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలలో 2316 మంది, ప్రైవేట్ కళాశాలలో 990 మంది చదువుతుండగా ద్వితీయ సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలలో 2849 మంది, ప్రైవేటులో 1336 మంది చదువుతున్నారు. 100% ఉత్తీర్ణత లక్ష్యంగా 90 రోజుల ప్రత్యేక ప్రణాళిక జిల్లాలో అమలు చేస్తున్నట్టు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి కళ్యాణి తెలిపారు.